మహిళలకి ఆడపిల్లలకి సంబంధించిన భద్రత, ఈ భద్రత గురించి మనం ఆలోచిస్తే ఏ రకంగానూ వాళ్ళకి భద్రత లేదు. చదువుకునే అమ్మాయిలకి భద్రత లేదు, ప్రొఫెషనల్స్కి భద్రత లేదు, హౌస్ వైఫ్స్కి భద్రత లేదు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఈ మృగాళ్ళ కళ్ళతో పాటుగా సీక్రెట్ కళ్ళు కూడా వెంటాడుతున్నాయి. ఇది ఇప్పటిది కాదు, నిజానికి ఎప్పటి నుంచో ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల్ని వేధించడం. నాకు బాగా గుర్తున్నంత వరకు నేను వరంగల్లో పనిచేస్తున్నప్పుడు వరంగల్లో ఒక హోటల్లో అప్పుడేదో సినిమా షూటింగ్ కోసం ఒక హీరోయిన్ ఆ హోటల్లో బస చేస్తే ఆ హీరోయిన్ బస చేసిన సూట్ రూమ్లో బాత్రూమ్కి హిడెన్ కెమెరా పెట్టారు. తర్వాత ఆ వీడియో కొంత వైరల్ కూడా అయింది. కాకపోతే దాని తర్వాత ఏదో అమ్మాయి మార్ఫింగ్ చేశారు, ఒరిజినల్ కాదన్నారు. సరే, అది వేరే విషయం. చెప్తున్నా అంటే ఇట్లా చాలా సందర్భాల్లో మహిళల్ని ఎన్ని రకాలుగా పోర్ట్రే చేయాలో, ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలుగా వేధించాలో, ఎన్ని రకాలుగా వాళ్ళని అవమానించాలో, ఇది ఒక రకమైన పైశాచికమైన ఇది మొదలైంది. ఇప్పుడు అది విపరీత పోకడలకు కారణమవుతుంది. దీనికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ లేదా? ఇంకా ఎక్కడ దీన్ని ప్రభుత్వాలు నియంత్రించలేవా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం, ఏదో ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఘటనల్ని మసిపూసి మారేడుకాయలు చేయడమో లేకపోతే దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అసలు దోషులు ఎవరో పట్టుకుని కఠినంగా శిక్షించడమో లేదా 3-4 ఎన్కౌంటర్లు చేయడమో చేస్తే తప్ప ఇవి ఆగేలా కనపట్ల. హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ తర్వాత కొంత బ్రేకులు పడ్డాయి, మళ్ళీ రొటీన్లో పడుతున్నాయి. సో ఇది అంటే ఎన్కౌంటర్ చేయడం చట్ట విరుద్ధం అయి ఉండొచ్చు, కానీ ఎలా మరి? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన భాగోతం చూస్తూ ఉంటే నేను కొన్ని అమ్మాయిల ఫోన్ సంభాషణలు విన్నాను. వాళ్ళు భయపడుతూ ఏడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే నిజంగానే ఆ వీడియోల్లో మేమున్న 300 వీడియోలు అని చెప్తున్నారు. 300 వీడియోల్లో ఎవరున్నారో తెలియదు, ఎవరి వీడియో ఉందో తెలియదు. ఎన్ని బాత్రూమ్స్కి సీక్రెట్ కెమెరాలు ఫిట్ చేశారో లేదు, ఫిట్ చేశారా లేదా తర్వాత విషయం. వాళ్ళలో ఒక బలమైన ఒక నమ్మకం పడిపోయింది, చేశారు అని. కొందరు విద్యార్థులు చెప్తున్నారు ఇది 2 ఇయర్స్ నుంచి జరుగుతోంది ప్రస్తావన అని చెప్తున్నారు. 2 ఇయర్స్ నుంచి జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తోంది, పోలీస్ ఏం చేస్తోంది? లేదు 2 ఇయర్స్ కాదు, వారం రోజులో, నెల రోజులో, 2 నెలలు అనుకుందాం. అప్పటి నుంచి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? అదంతా ఆ ముగ్గురు వరకు అయితే అది ప్రైవేట్ అఫైర్. కానీ ఆ ముగ్గురులో ఆ 2 అబ్బాయిలు ఆ అమ్మాయిని ఒత్తిడి చేసి షూట్ చేయించారు, కెమెరాలు పెట్టించారు అని చెప్తున్నారు. చాలా పగడ్బందీగా స్టోరీ అయితే చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఒక రకమైన స్టోరీ చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు ఒక రకమైన స్టోరీ చెప్తున్నారు. ఎవడు ఎందుకు చెప్తున్నాడో తెలియదు. వాడికి తెలిసింది నిజమా తెలియదు, వీడికి తెలిసింది నిజమా తెలియదు. ఏదో అయితే ఘటన అయితే ఉంది, నిప్పులేంది పొగరాదు. ఎందుకు వస్తుంది? గుడ్లవల్లేరు కాలేజీలోనే ఎందుకు రావాలి? ఇంకా చాలా ఉన్నాయి కాలేజీలు. ఆ కాలేజీలో వచ్చింది అంటే సంథింగ్, ఒక బ్లాక్మెయిలో, ఒక బెదిరింపో, లేకపోతే ఎక్కడో అనుమానమో, లేకపోతే కెమెరా పెట్టకముందే దొరికిపోయారా, ఏదన్నా కానీ సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరిగింది. ఆ ఏదో జరిగిన దాన్ని ఎట్లా మనం బయటికి తీయాలి? ఒకటి నేను అడుగుతున్నది, 300 వీడియోలు అంటున్నారు అంటే 300 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఖచ్చితంగా. ఆ 300 మంది అమ్మాయిలు ఎవరు? కాలేజీలో ఉన్న వాళ్ళలో 300 మంది ఎవరు? వాళ్ళు భయపడిపోతున్నారు, నేనేమో తెలియదు. వాళ్ళంతా చీకట్లో ఉన్నారు, ఎవరి వీడియో ఉందో తెలియదు. నా వీడియో ఉందేమో అని భయపడిపోతూ ఏడుస్తున్నారు ఫోన్లో వాళ్ళే మాట్లాడుకుంటూ. చచ్చిపోవాలని ఉందక్క నాకు, ఒక అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అక్క, నాకు భయం వేస్తుందా కానీ ఏడుస్తుంది. ఎవరమ్మాయి, ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లే, ఎవరు కూతురైనా కూతురే. ఇది ఏ రకమైన సమాజంలో ఉన్నాం? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత భయంకరమైన రాక్షస క్రీడ చూసాం మనం, ఆ మహిళల పట్ల, పేదల పట్ల, అభాగ్యుల పట్ల, అమాయకుల పట్ల. ఇప్పుడు కూడా 1-2 ఘటనలు అలా జరుగుతుంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యత తీసుకోవాలి? గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి
ఎవరికి తోచిన స్టోరీలు వాళ్ళు చెబుతున్నారు, కానీ నిజమేంటనేది బయటికి రావట్లా. పోలీసులు వెళ్ళారు, మంత్రి గారు పోలీసులు స్థానిక ఎమ్మెల్యే 2-3 కలిసి వెళ్ళారు, రైట్, బాగుంది, వెంటనే స్పందించారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్ళారు, బాగుంది. వెళ్ళి అసలు కాలేజీలో కెమెరాలే దొరకలేదని చెప్తున్నారు. మరి కెమెరాలు దొరకలేదు, నిజమే, కెమెరాలు దొరకలేదంటే తీసేశారేమో. మీరు వెళ్ళేసరికే హాస్టల్ వాళ్ళు ఆ సిబ్బంది ఎవరో ఉంటారు కదా, పీకేశారేమో, ఎతికి అనుమానం వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు లేని పీకేశారేమో. వాళ్ళు పెట్టుండకపోవచ్చు, ఎవడో పెట్టుండొచ్చు, కానీ కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది. నిజానికి యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ గుడ్లవల్లేరు కాలేజీకి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ ప్రాంతంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అద్భుతమైన కాలేజీగా పేరుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా అందులో లెక్చరర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ పోతుందేమో అనే భయంతో వాళ్ళు ఏమైనా తీసేసారేమో క్యాంప్స్, హిడెన్ కెమెరాలు, లేదా నిజంగానే లేవేమో. నేనే ఉన్నాయని నేనే మొండిగా గుడ్డిగా వాదించట్లా, కానీ ఇది ఖచ్చితంగా ఇది ఒట్టిదే అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా, పోలీసులది కాదా? ఎన్నాళ్ళు నానబెడతారు? మీరు నాంచినంత కాలం ఆ పిల్లలు బిక్కుమంటూ బతకాలి. హాస్టల్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని అనుమానిస్తారు, బయటికి వెళ్ళడానికి భయపడతారు. మోరోవర్ ఇప్పుడు సొసైటీ అంతా గుడ్లవల్లేరు కాలేజ్ మీద చూస్తోంది. ఇప్పుడు ఆ కాలేజీలో చదువుకున్న అమ్మాయిలందరి మీద ఆ చుట్టుపక్కల ఊళ్ళలో అందరికీ తెలిసిపోయింది. పాపం వాళ్ళకు నిజంగా పాపం అమాయకంగా ఇప్పుడు బుక్ అయిపోతే ఆ కాలేజీలో చదివిన అమ్మాయిల మీద కొంతకాలం పాటు అనుమానపు చూపులు, పాడు సమాజం ఎట్ట చూస్తుంది, వాళ్ళు గుచ్చి చూస్తూ ఉంటారు. ఆడపిల్లల భవిష్యత్తులు ఎలా ఉంటే మనకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇప్పుడు అంతా కుమిలిపోతున్నారు. తలుచుకుంటేనే కాస్త పిటీ దెమ్సెల్వ్స్. సో ఈ సిచ్యువేషన్లో గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరిగింది? ఇంతలో సందిట్లు సడేమి అని మా ఏరియాలో అంటూ ఉంటారు, అడిగి చిప్పు దొబ్బిందని. అంటే ఏం మాట్లాడతారు, టంగ్కి మైండ్కి కనెక్షన్ ఉండదు కొంతమందికి. ఒక మహానుభావుడు పేరెందుకు కానీ ఒక ఆయన అంటాడు, ఇది గుడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేయడానికి ముంబై హీరోయిన్ ఇష్యూని తీసుకొచ్చారంట. అది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది? ముంబై హీరోయిన్ కేసు ఎప్పుడు జరిగింది, గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూ ఎప్పుడు జరిగింది? ఫ్యాక్ట్గా మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయండి, పోరాడండి, ఆ బాధితులకు అండగా నిలవండి. అంతేగాని ఈ పిచ్చి రాజకీయాలకు ఎన్నో నీచమైన రాజకీయాలకు దిగడం వల్ల మీరు ఉన్న ఆకాస్త ఇది కూడా పోగొట్టుకుంటారు. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సోషల్ యాక్టివిస్ట్